హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు అయితే మనము ఒక కొత్త ప్రోగ్రామ్ తోటి అయితే రావడం జరిగింది. ఈ ప్రత్యేకంగా వీడియో మీ ముందుకు ఎందుకు వస్తుందంటే ఒకటే ఒక ఉద్దేశం. మనము ఇన్స్టాగ్రామ్లో డూ యూ నో అనేది ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంలో మీరు ఎందుకు భాగం అవ్వాలి, ఎలా భాగం అవ్వాలి, ఎందుకు అనే క్వశ్చన్ ఏంటిదంటే, ఈ డూ యూ నో మేము ఎక్కడి నుండో బయట నుండి పెద్ద పాలిటీ బుక్కులు, ఆ పెద్ద మ్యాథమెటిక్స్ బుక్కులు, పెద్ద పెద్ద రీసోర్స్ ఏం మనకేదో జీకే అని కాదు. ఇది మన టెక్స్ట్ బుక్కు. టీజీడిఎస్సికి ఉపయోగపడేటువంటి ఎస్సీఆర్టీ ప్రామాణికం స్టాండర్డ్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, దాంట్లో నుండి మ్యాథ్స్, సైన్స్, సోషల్ 3 బుక్స్ చూసుకున్నట్లయితే డూ యూ నో అనేది మీకు అందరికీ తెలిసిందే. ఒక బ్లూ బాక్స్, గ్రీన్ బాక్స్లో, ఎల్లో బాక్స్, రెడ్ బాక్స్లో ఇస్తారు. దాంట్లో నుండి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఇంగ్లీష్ మీడియం మిత్రులకు ఉపయోగపడే విధంగా మేము ఇది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నాం కదా, పీసీ మహల్బోనిస్ అంటే అతను ఎవరు? ఇండియా ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటాము, మనం ఫౌండర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టికల్ రీసెర్చ్. మరి ఇది ఎక్కడ ఉంది అంటే మనము 6th క్లాస్లోనే ఉంది. సో ఇలాంటి ఇంపార్టెన్స్ మీకు తెస్తున్నాం. ఇంకా ఒక 4-5 చూద్దాం. దాని తర్వాత మీకు నచ్చినట్లయితేనే మీరు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళండి, ఫాలో అవ్వండి. దానికి సంబంధించిన లింక్ నేను కింద ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో. అలాగే కామెంట్ బాక్స్లో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మాకు కాంటాక్ట్ అవ్వండి. అలాగే మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి, దానికి కూడా మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. జీకే అలాగే కరెంట్ అఫైర్స్ కూడా వస్తున్నాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక 10 మందికి షేర్ చేయండి. యూస్ఫుల్గా అనిపించలేదు అనుకోండి, డిస్లైక్ కొట్టేయండి. నేనే చెప్తున్నా, ఎందుకంటే అంత కష్టపడి చేస్తున్నాం మేము. ఇక్కడ పిక్చర్ అనేది తెస్తున్నాం, అలాగే ఇన్ఫర్మేషన్ అనేది తెస్తున్నాం. దానికి సంబంధించింది ఒక మంచి మేము ఒక డిజైనింగ్ అనేది మీకు మంచిగా తేవడం జరిగింది. అలాగే ఈరోజు నిన్న మనకు ఆగస్టు 1 వచ్చేసి మనకు WWW వరల్డ్ వైడ్ వెబ్ డే, అలాగే మనకు వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే, ఇలాంటి డేస్ కూడా తెస్తున్నాం. అవి కూడా చూపెడతాం. ఈ మన డూ యూ నోలో కొన్ని స్లైడ్స్ అనేవి చెప్పాక అవి చూపెడతాను. ఓకే, తర్వాత మళ్ళీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మనకు ఎక్కడ ఉంది? సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉంది. బ్యాక్ బోన్ ఇది ఆల్రెడీ 33 సపరేట్ వర్టిబే అనేటువంటిది మనకు టెట్లో అడగడం జరిగింది. సో ఇలాంటివి అడుగుతున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా మీరు మంచి ఒక ప్లానింగ్ తోటి ఉంటారు. దీన్ని కూడా మీ ప్లానింగ్లో జాయినింగ్ చేసుకుంటారనేది నమ్మకం అయితే ఉంది. ఇక్కడ కార్పొరేటర్ నెంబర్ అనేది అడగడం జరిగింది మనకు డిఎస్సిలో 6174. సో ఇలాంటి మనము యాక్సిడెంట్గా నేర్చుకోవాలి, ప్రతి ఒక్కటి ఫార్మల్గా నేర్చుకోవద్దు. సో మనం సోషల్ మీడియా యూసేజ్ అనేది కూడా ఎడ్యుకేషనల్ యూస్గా మార్చుకుంటే బాగుంటుంది అనేటువంటి నమ్మకం మాది. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? మనకు జాదవ్ మొలాయి పయాంగ్. మరి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనగానే మనకు జీకే గుర్తుకొస్తుంది. కాదురా నాయన, అది మన టెక్స్ట్ బుక్లో కూడా ఉంది, అది డూ యూ నోలో ఉంది. సో మనం ఇలాంటి మనకు అక్కడ ఎవరిది మనకు మొలాయి ఫారెస్ట్ అని కూడా మనం అంటాం దాన్ని, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. తర్వాత మనకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఇక్కడ ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి క్లోస్ట్రిడియం బొల్టియం అనేటువంటి ఒక బ్యాక్టీరియా, తర్వాత బొల్టిజం అనేటువంటి ఒక డిజీజ్. సో ఇలాంటివి నేర్చుకుంటున్నాం. నేను అన్ని తొందరగా ఎందుకు చెప్తున్నానంటే, చిన్నగా వీడియో వస్తే మీకు కూడా అందరికీ 10 మంది చూడడానికి వీలుంటుంది. గంట ఉంటే వాళ్ళు చూడలేరు కదా, మనమందరం చాలా బిజీ. సో ఇంకా ఇంపార్టెంట్ ఇది ఎక్కడ ఉంది? మనకు 3rd క్లాస్ ఈవీఎస్లోనే ఉంది. ఎక్కడో దూరంగా 10th 9thలో లేదు. ఫస్ట్ డే ఆఫ్ అక్టోబర్ ఏంటిది? సీనియర్ సిటిజన్స్ డే. ఓకే, 3rd డే డిసెంబర్ ఏంటిది? మనకు ఫిజికల్ విత్ హ్యాండిక్యాప్స్ అని కూడా పెట్టుకోండి మీరు. లేకపోతే మనము ఇక్కడ వరల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ డే అట. మనం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి, మనకు తెలియకుండా కూడా నేర్చుకుంటాం మనం. ఓకే, ఈ 1st అక్టోబర్ మనము సీనియర్ సిటిజన్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, 2nd అక్టోబర్ ఏంటిది? గాంధీ జయంతి. గాంధీ తాత కదా, తాతకు ముందు వచ్చేది కూడా సీనియర్ సిటిజన్ డే అట్లా. తర్వాత ఇక్కడ ఇది మనకు 8th క్లాస్లో బీటీకి సంబంధించింది ఉంది. సో ఇవన్నీ కూడా మీకు ఎందుకు ఇంత ప్రత్యేకంగా మాకు టైం వేస్ట్ అయినా తెస్తున్నామంటే, మా వల్ల మీకు ఏమైనా ఒక మార్క్ ఉపయోగం వస్తుందేమో అనే ఉద్దేశం మాత్రమే. మనకు ఆల్రెడీ క్లాసెస్ కూడా ఉన్నాయండి. 8th వరకు చెప్తున్నాం మేము. సిడిపి ఉన్నాయి మన దగ్గర,
తెలుగు ఉంది, అలాగే మన దగ్గర సైన్స్ ఉంది, అలాగే మన దగ్గర సోషల్ ఉంది. సైన్స్ని మనం ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్గా కూడా మనం విడదీయడం జరిగింది. ఇక్కడ కాటన్ అండ్ సిల్క్, కాటన్ క్లాత్స్ ఆర్ మేడ్ విత్ కాటన్ థ్రెడ్ అట, సిల్క్ క్లాత్స్ ఆర్ మేడ్ విత్ దట్ కమ్స్ ఫ్రమ్ సిల్క్ వామ్. సో చిన్న చిన్నవి అనుకుంటాము కానీ అవే మనము మిస్టేక్స్ చేస్తాము ఎగ్జామ్లో. కాబట్టి ప్రతి డూ యూ నో ఏది కూడా వదలం. 3rd క్లాస్ నుండి 8th క్లాస్ వరకు డూ యూ నోలు ఏది వదలం, గుర్తుపెట్టుకోండి. డిఎస్సి వరకు ఈ ప్రోగ్రామ్ అనేది కొనసాగుతుంది. డిఎస్సి నోటిఫికేషన్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు. సో అప్పటి వరకు మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయి ఉండండి. మంచి మీరైతే లైక్ కొట్టడం మర్చిపోకండి ఈ వీడియోని, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి, వాట్సాప్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే, మనకు పోలియో వ్యాక్సిన్ ఎవరు కనిపెట్టారు? ఆల్బర్ట్ సాబిన్. అంటే మనము టీకాల చుక్కల మందు అంటాం కదా, దానికి సంబంధించి. ఇంకొకటి పోలియో వ్యాక్సిన్, ఇది ఓరల్ పోలియో వ్యాక్సిన్. ఓకే, సారీ, అది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటుంది. సో మనం ఈ కన్ఫ్యూజన్స్ని కూడా పోగొట్టుకునేటట్టు మనం మార్చుకోవాలన్నట్టు. తర్వాత ఇక్కడ మనము ఇన్వెంటర్ ఆఫ్ ఐరోమైసిన్, మన తెలుగు వారే ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఇంటిది మనకు కొన్ని డిసీజ్కి నయమైనటువంటి ఇచ్చారండి. టైఫాయిడ్, ప్లేగు, ట్యూబర్సిల్స్. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ఉంది. మంచి మీకు ప్రణాళిక అయితే మేము తెస్తున్నాము, మంచి ప్రోగ్రామ్స్ అయితే తెస్తున్నాము. ఒక్కసారి నేను ఇన్స్టాగ్రామ్ చూపెడతాను, చూడండి. సో ఇది మనకు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అండి. ఇక్కడ చూడండి, ఇది మనకు లర్నర్ జోన్ 7 అని కొట్టినా మీకు వస్తుంది. ఓకే, తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఆగస్ట్ 1 చూపెడతాను, చూడండి. ఇది ఇట్లా డే ఇంపార్టెన్స్ ఉంటే మేము చూపెడతాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ డూ యూ నో మేము మండే నుండి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు మనకు సాటర్డే వచ్చేసి. సో ఈరోజు వరకు ఏమేమి ప్రోగ్రామ్స్ జరిగాయి అనేది మీకు చూపెడుతున్నాం. ఓకే, తర్వాత మళ్ళీ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇట్లా క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాం మన దగ్గర. అలాగే ఇక్కడ చూడండి డూ యూ నో. సో జీకే కూడా ఉన్నాయి ఆల్రెడీ. మనకు కరెంట్ అఫైర్స్ జూలై 29 ఏంటి, పులుల దినోత్సవం. సో ఇలాంటివి అన్నీ కూడా తెస్తున్నాం. మీకు మంచిగా ఉపయోగించుకోవాలి అని అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో వెళ్ళండి, ఫాలో అవ్వండి. సో మీమ్స్ కూడా తెస్తున్నామండి. ఇక్కడ మనం 8th క్లాస్లో చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ మీమ్, అది మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇంట్లో మీ దగ్గరికి అయితే తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారని అయితే మేము అనుకుంటున్నాం. అలాగే చివరి వరకు చూసి లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.